దర్శనం దర్శనం మరణాతా దర్శనం మరణాతా. ఇటువంటి మనస్తత్వాలు ఇప్పుడు భర్త అలిగినప్పుడు ఏదైనా మనకి ఇది తనది కాని దానికోసం తను ఆశపడుతున్నప్పుడు భార్య ఏం చెప్పాలి చెప్పండి? ఏమండి మనది కాదు అది, మనకి ఇంకేం చెప్పొచ్చు? ఏమండి ఇంత ఉందా, మనకి చాలదా, మనకి సరిపోదా, మనకి దానికోసం దీనికి మీరు అలాగ అలిగి అలాగేదో చేతగాని వాళ్ళకి అలిగి అన్నం తింటాం మానేసి ఎవరితో మాట్లాడకుండా ఉండడం ఇదేం పని అండి? ఇదేం పద్ధతి? పోన్లే ఆడి బేదోడు వాడికి ఉన్నది అదొక్కటే, పోనీ అతనికి ఏదో సెంటిమెంట్ అంటున్నాడు, పోన్లే వదిలేయండి, మనకున్నది చాలదా, సరిపోతుంది కదండి అని చెప్పి చెప్పవలసిన భార్య ఏం చెప్తుందంటే నీకెందుకు రెచ్చగొడుతుంది, ఇంకా రెచ్చగొట్టి నువ్వు అధికారివి కాదా, నీకు రాజ్యాన్ని పరిపాలన చేయట్లేదా, ఇశ్రాయేల్ రాజువు కాదా నువ్వు అని చెప్పి అతన్ని రెచ్చగొట్టి మరలా అతనితో సరే నీ వల్ల కాదు కూర్చో నేను చూసుకుంటానని చెప్పి ఎంత క్రూరమైన ప్లాన్ వేసి చేసిందో, చివరికి ఒక నిర్దోషి అయిన మనిషిని రాళ్ళతో కొట్టించి చంపించింది. ఉంటారంటారు ఇటువంటి భార్యలు ఈ రోజుల్లో కూడా? ఉంటారన్న వాళ్ళు చెయ్యొద్దండి. ఉన్నారు, డౌట్ ఎందుకు మనకి? ఉన్నారు, దుర్మార్గమైన భార్యలు ఉన్నారు. భర్త చేస్తున్న తప్పుని ఖండించకుండా ఒకవేళ తనది కాని దానిని దేన్నైనా ఆశపడుతూ ఉంటే ఇది మనది కాదు, మనకొద్దు, మనకున్నది చాలు అని చెప్పకుండా భర్త చేసేటువంటి దుర్మార్గంలో పాలు పంచుకునే వాళ్ళు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మన మధ్యన వీడియో ఒకటి చదివారో లేదా, లాస్ట్ ఇయర్ అనుకుంటా, తిరుపతిలో పద్మావతి లా కాలేజ్ ఏదో ఉంది. పద్మావతి లా కాలేజీలో ఒక ఆవిడ లా చదువుతుంది. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయి కూడా కాలేజీ చదువుతుంది, లా చేస్తూ ఉంది. కాలేజీకి వెళ్ళింది. సో ఆ కాలేజీకి వెళ్ళిన ఆ అమ్మాయికి ఇంకొక అమ్మాయి చదువుకుంటా అదే కాలేజ్ చదువుతున్న ఒక అమ్మాయి పరిచయం అయింది. ఏదో ఈ అమ్మాయిని ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. అయితే ఆ అమ్మాయికి ఏం పెళ్ళి అవ్వలేదు, ఈ అమ్మాయికి ఏమో పెళ్ళి అయింది. సో అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉందంటే ఈ కాలేజీ టైం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మొత్తానికి ఇంటికి వెళ్దాం మొదలుపెట్టింది. మా ఇంటికి రా అంటది కదా అన్నప్పుడు ఆ పరిచయం మీద మొత్తానికి ఈ అమ్మాయి పెళ్ళిగాని అమ్మాయి పెళ్ళైన అమ్మాయి ఇంటికి వెళ్తా ఉంది. ఈ పెళ్ళైన అమ్మాయి భర్త ఉన్నాడు కదా, వీడు మొత్తాన్ని ఈ అమ్మాయిని చూశాడు. ఈ అమ్మాయిని చూసి మొత్తానికి భార్యతో ఆ అమ్మాయి మీద మనసు పడినట్టు చెప్పాడు. ఒకరోజు మొత్తానికి ఏం జరిగింది, ఈ అమ్మాయి ఎప్పుడు వెళ్ళినా ఇంటికి వెళ్ళింది. మొత్తానికి ఆ భార్యాభర్తలు ఇద్దరు గంజాయి వేసారంట. ఇద్దరు గంజాయి మొత్తం వేసి ఈ అమ్మాయిని నమ్మి వచ్చిన అమ్మాయి ఉంది కదా చూసారా, పెళ్ళిగాని అమ్మాయి, ఈ అమ్మాయిని భర్తని ఆ గదిలో పంపించి ఆ అమ్మాయిని అతను పాడు చేస్తూ ఉంటే ఈ అమ్మాయి ఫోన్లో వీడియో తీస్తూ ఉందంట పెళ్ళం. మరి ఈ దుర్మార్గురాలు ఏం చేయాలి చెప్పండి? ఉన్నారా లేరా? అరే మనిషివా, అలా తిదా నీకు ఆ అమ్మాయి నా ఫ్రెండు, లేకపోతే రకరకాల నేను ఉన్నాను కదా అని ఇంకోటో ఏదో ఒకటి చెప్పడమో, ఆయనకి గద్దించడమో, వాడు చెప్తే తిట్టడమో ఏదో ఒకటి చెయ్యాలి కదా. అది పోయి ఏం చేసిందంటే వాడి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని భార్య నెరవేర్చి మళ్ళీ పైగా వీడియో తీసిందండి. లాస్ట్ ఇయర్ అనుకుంటున్నాను నేను, మీ అందరూ చాలామంది గుర్తుండొచ్చు. తర్వాత వాళ్ళు దొరికారు. వాడు ప్రియమైన దేవుని పిల్లలరా, ఇటువంటి దుర్మార్గత కలిగిన వాళ్ళు కొన్నిటికి అన్యాయంగా మనది కాని దానిని మనకి ఆశపడుతున్నటువంటి వ్యక్తి ఉన్నారు. అది భార్య అయినవ్వండి, భర్త అనేవ్వండి. మనది కాని దానిని వాళ్ళు ఆశపడుతూ ఉన్నప్పుడు అది మనది కాదు అని చెప్పవలసిన భార్య, అది మనకు వద్దు అని చెప్పవలసినటువంటి బాధ్యత అటు భార్య పైన ఇటు భర్త పైన కూడా ఉంటుందని మీకు మనవి చేస్తూ ఉన్నా. ఒకవేళ భార్య ఆశిస్తుంది అనుకోండి, ఏమనాలి? అమ్మ అది మనది కాదు, మనకొద్దు, మనకున్నది చాలు. అది ఇస్తే మంచిదే, కానీ ఏమన్నా కాబట్టి మనకొద్దు, మనకున్నది మనకు చాలు అని భార్యతో భర్త చెప్పాలి. ఒకవేళ భర్త ఏదైనా మనది కాని దాన్ని పరులది ఆశపడుతూ ఉన్నప్పుడు ఎలాగైనా లాగేయి, ఎలాగైనా కొనేయి, ఎలాగైనా తెచ్చేయి అలా చెప్పకూడదు. మనకున్నది మనకి చాలు. చివరికి వాళ్ళకున్నది వాళ్ళకి దానితో తృప్తి చెందకపోవడం వల్ల చివరికి ఏమైందంటే నరహంతకులు వీళ్ళు అయ్యారు. నరహంతకులు వాళ్ళు నరహత్య చేయడానికి కూడా, ఒక వ్యక్తి మీద లేని నిందలేయడానికి కూడా సిద్ధపడిపోయారు. ఇది దేవునికి హేయమైనటువంటి కార్యం. అన్యాయంగా ఒక వ్యక్తి మీద నిందలు వేయటం, అన్యాయంగా ఒక వ్యక్తి మీద అబద్ధ సాక్ష్యం పలకడం అనేది దేవుడికి అయిష్టమైనటువంటి విషయం.
అన్యాయంగా ఆ వ్యక్తి మీద నిందలు వేసి అబద్ధపు సాక్ష్యం చెప్పి అతని రాళ్లతో కొట్టి చంపించడం అనేది మరింత క్షమించరాని నేరం. అటువంటి వారిని దేవుడు ఊరుకున్నాడు. చూడండి ఏం చేశాడు, చివరికి వాళ్ళని ఏమని చెప్పించాడు చూడండి. దేవుడి సేవకుడు వెళ్ళి, నీవు అతనిని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకోవడం వలన నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. దేవుడు చూస్తూ ఊరుకోలేదు జరుగుతున్న అన్యాయాన్ని. దేవుడు చూస్తూ ఊరుకోకుండా తన ప్రవక్తను లేచి తన ప్రవక్తను పంపించి ఇలాగ చెప్పమని చెప్పాడు. నీవెవరినైతే ఎక్కడైతే చంపి రాళ్లతో కొట్టి చంపించావో, ఎవరి రక్తం అయితే కుక్కలు నాకాయో, ఎవరి రక్తం కుక్కలు నాకడానికి నువ్వు కారణమయ్యావో, అదే రీతిగా నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయి అని చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి చదువుకోండి. ఇంకా ఎదరికెళ్తే సేమ్ ఎలాగైతే దేవుడు చెప్పాడో సేమ్ అదే రీతిగా వాళ్ళ రక్తాన్ని కుక్కలు నాకినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఉందో చూడండి. అది కుక్కలు యెజబెలును తినివేయును, పట్టణమందు సచ్చు ఆహాబు సంబంధికులు కుక్కలు తినివేయును, బయట భూమిలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయునని చెప్పెను. జరిగిన తన భార్య అయిన యెజబెలు అంటే యెహోవా దృష్టికి సర్లే. ఆ తర్వాత ప్రభు చెప్పినట్లు వాళ్ళిద్దరి విషయంలో కూడా చివరికి ఇద్దరి జీవితాలు కూడా అలాగే అయిపోయి వాళ్ళిద్దరిని కూడా రక్తాన్ని వారు చచ్చిపోతే వాళ్ళ రక్తాన్ని ఏమన్నాకే కుక్కలు అంటే ఏ రీతిగా నీవు చేసావో, అన్యాయానికి ఒడికట్టామో అదే రీతిగా మరలా తిరిగి మన జీవితాల్లో ఖచ్చితంగా దేవుడు జరగడానికి దాన్ని ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు ఎక్కడ ఏది కూడా మనది కాని దానిని మనం ఆశపడకూడదు. అది డబ్బు కానివ్వండి, బంగారం కానివ్వండి, ఆస్తి కానివ్వండి, ఇంకొకటి ఘనత కానివ్వండి. నీది కాని ఘనతను నీవు దొంగిలించడానికి కూడా వీల్లేదు. వేరొకరికి రావాల్సిన పేరును, మర్యాదను, గౌరవాన్ని మనము దక్కించుకోవడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే అది నీది కాదు. కొంతమంది ఎవరో చేస్తే ఏం చేస్తాం, మనం చేసినట్టుగా చెప్పుకుని ఆ గౌరవాన్ని కొట్టేస్తాం. ఎవడో చేస్తాడు, అతను రావాలి, అతను ఎవడో తెలదో, ఇది మనమే చేసేది అంత ఎలా ఉందంటాడు. ఎవడికో దక్కాల్సిన గౌరవాన్ని, ఎవరికో దక్కాల్సిన ఘనతను మనము దక్కించుకుందాం అనుకోవడం కూడా తప్పే. ఎవరికి దక్కాల్సిన ఘనత వాళ్ళకే దక్కనివ్వాలి. అది దానికోసం నువ్వు కష్టపడలేదు, దానికోసం నువ్వు ప్రయాసపడలేదు. ఎవడో ప్రయాసపడ్డాడు, ఆ ప్రయాసపడిన వాడికే ఆ ఘనత వెళ్ళాలి, ప్రయాసపడిన వాడికే ఆ గౌరవం దక్కాలి. అంతే తప్ప వాళ్ళని పక్కన పెట్టేసి ఆ ఘనతను మనం పొందుకోవాలన్నా, అది ఆస్తులైనా మరొకటైనా మనది కాని దానికి మనం ఆశపడకూడదు. అలాగా ఎవరైనా కుటుంబంలో అలాగ ప్రయత్నిస్తూ ఉంటే, అది ఈవెన్ పిల్లలైనా సరే, మనది కాని దాన్ని ఎవరిదాన్నో వాళ్ళు ఆశపడుతూ ఉంటే అది మనది కాదు, మనకు ఉన్నవి చాలు అని చెప్పేటువంటి రీతిలో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం లేకపోతే వీళ్ళిద్దరిని చూసి నేర్చుకుంటాం. ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా తెలిసి ఒకరికి ఒకరు కలిసి ఈ తప్పు భార్య అలా చేస్తున్నప్పుడు ఆయన మరి భర్త అయినా ఏదో ఆశపడ్డానులే కానీ వదిలేవు బాబు, వదిలే, ఏదో అన్నానంతే నీతో కాసేపు ఉంటే అదే పోతలే, మనసులో కొంచెం ఏదో నా మాట కాదనని కొంచెం బాధగా ఉందని దిగాలుగా ఉన్నాను తప్ప నువ్వు ఇంతటి కార్యాలయం ఒడిగట్టక్కర్లేదు, మనకు అవసరం లేదులే అని చెప్పి భర్త అయిన భార్యని చెప్పి ఆపి ఉండాల్సింది, లేదా భార్య భర్త కన్నా బుద్ధి చెప్పి ఉండాల్సింది. కానీ ఇద్దరు ఇలా చేసి చివరికి ఎటువంటి చావంటే ఎటువంటి జీవితం అండి వాళ్ళది. ఎలాంటి జీవితం చెప్పండి, వాళ్ళ కుటుంబం ఎలాంటిది? ఇశ్రాయేలీల్ని పరిపాలించే రాజుగారు, రాణిగారు. ఎంత మంచి లైఫ్ ఇచ్చాడు దేవుడు, ఎంత మంచి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఇంత మంచి లైఫ్ ఇస్తే, ఒక దేశానికి రాజుగా రాణిగా ఉండడానికి అవకాశం ఇస్తే, దాన్ని అనుభవించకుండా, దాన్ని ఆనందించకుండా, అధికారాన్ని అనుభవించకుండా, ఆనందించకుండా, దేవుడు పెట్టినటువంటి దాన్ని వాళ్ళని పరిపాలించమంటే న్యాయబద్ధంగా వాళ్ళని పరిపాలించి దేవుని దీవెనలు పొందుకోకుండా, ఉన్నదానికి సరిపెట్టుకోకుండా, అధికారం ఉంది కదా, నువ్వు రాజు కదా అన్నట్టుగా అధికారాన్ని ఉపయోగించి ఏదైనా మనకున్నటువంటి కండబలం కానీ ధనబలాన్ని కానీ మనం ఉపయోగించి ఒక్కొక్కసారి అన్యాయంగా ఎదుటివాడిని దోచుకోవాలని ప్రయత్నం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. మనం నమ్మిన దేవుడు మనకు తెలుసు కదా, మనం నమ్మిన దేవుడు చూచుచున్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఏమని పేరు ఉంది చెప్పండి? ఆనాడు
ఆగరు అరణ్యంలో ఎడారిలో నడుచుకుంటూ పోతూ దిక్కు లేక అయోమయంగా బిడ్డను చంకనెత్తుకుని చంటి పిల్లాన్ని ఎడారిలో బట్టి ఎడుతూ ఉన్న తీసుకెళ్ళిన నీళ్ళతిత్తులో నీళ్ళైపోతే దాహం అని పిల్లాడు అంగలారుస్తూ ఏడుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాకుండా పిల్లాడిని తుప్పల్లో పడేసి ఆ ఎడారులు అక్కడే వదిలేసి ఒక తుప్పచాటుకి వెళ్ళి ఆ బిడ్డ మరణాన్ని చూడలేక తుప్పచాటు నుంచి ఏం జరుగుతుందా అని కనిపెడుతూ చూస్తూ ఆ తల్లి ఆ బిడ్డ గావు కేక పెడుతూ ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డకి ఏం జరగబోతుందని ఒక పొదచాటును దాక్కుని చూస్తున్నటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆగరుడు చూచి నా దేవుడు ఈ దేవుడు ప్రైజ్ ద లార్డ్ ఆగరును చూసి పిలిచి ఆగరు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని పిలిచిన దేవుడు ఆ దేవుడికి పెట్టుకున్న పేరు ఆగరు ముద్దుగా నీవు చూచుచున్న దేవుడు అయ్యా అని ముద్దుగా పేరు పెట్టుకుంది ప్రైజ్ ద లార్డ్. అలాంటిది ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఒక వ్యక్తికి దేవుడు చూడకుండా ఉంటాడు. ఒక వ్యక్తికి ఒకరికి అన్యాయం చేస్తూ ఉంటే దేవుడు చూడకుండా ఉంటాడా మనల్ని? నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయంలో ఇలాగ ఈ దంపతుల నుంచి మనం నేర్చుకోకూడదు ఏదైనా ఉంది అంటే కనుక నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే కనుక ఒకరు భర్త కానీ భార్య కానీ మనది కాని దాన్ని ఆశపడుతూ ఉన్నప్పుడు అది గౌరవమైనా ధనమైనా పొలమైనా ఇల్లు అయినా ఇంకోటైనా ఏదైనా సరే మనం ఏం చేయాలంటే మనకున్నది చాలు, దేవుడు మనకిచ్చింది చాలు అని చెప్పి తృప్తి పడేలాగా తృప్తిగా బ్రతకడం నేర్చుకోకపోతే కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఇలాగా చివరికి కుటుంబం ఏమవుతుందో తెలిసిన దిక్కుమాలిన చావు చావాలి. దేవుడు అందంగా బ్రతకమని మంచి కుటుంబ జీవితాన్ని ఇచ్చాడు, కానీ చివరికి ఎలా చచ్చిపోయారు వాళ్ళు? దిక్కుమాలిన వాళ్ళ శవాలను కూడా తీసుకెళ్తాక లేకుండా కుక్కలు నాకినాయి అంట. రథం మీద పడిపోతే పడిపోయినటువంటి వాళ్ళ రక్తం గారితే వాటిని కుక్కలు నాకు తర్వాత అధ్యాయాలు చదువుకోండి, మీకు తర్వాత ఉంటుంది. సో ఎన్నడూ కూడా మన దాన్ని ఆశించకుండా ఉన్నట్లుగా మనం ఉండాలని చెప్పి యెజెబెలు తన భర్త కోరిక నెరవేర్చేందుకు అమాయకుడైన నాబోతును చంపించి అతని ద్రాక్షతోటను స్వాధీనం చేసుకున్నట్లుగా ఆహాబు తన భార్య తప్పును అడ్డు చెప్పకుండా తను చేస్తున్న తప్పుని ఆహాబు అడ్డు చెప్పకపోవడం వల్ల చివరికి ఇద్దరు ఎలా చనిపోయారో మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఉండకూడదు భార్యాభర్తలు. ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ సర్ది చెప్పుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ స్వభావం అంటే అధికారము లేక అత్యాశతో దుష్టత్వం చేయించడం, భర్తకి పాపములు తోడ్పాటు చేయడం, వారి జీవితంలో ఉన్నటువంటి విషయాలు అవి మన జీవితాల్లో ఉండకుండా చూసుకుందాం. చివరిగా అననీయ సప్పిరా చూడండి, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1 నుంచి చెంత పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినిచునే పడి ప్రాణము విడువగా. చాలా ఇక్కడ విషయాలు మనం చూస్తూ ఉంటే ఇది కూడా ఫెమిలియర్ స్టోరీయే, మనందరికీ తెలిసినటువంటి స్టోరీ. అననీయ సప్పిరా వీళ్ళిద్దరు కూడా మరి ఆ రోజుల్లో అపోస్తులందరూ కూడా లేక దేవుని ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక నిశ్చయితకు వచ్చారు. ఇలా చేద్దాం అని అనుకున్నారు. ఎలా చేద్దాం అనుకున్నారంటే వాళ్ళందరూ కూడా మనందరం సమానంగా ఉండాలి ఇక్కడ, కాబట్టి అందరం సమానంగా ఉండి కలిసి బతుకుదాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ప్రజలందరూ ఏం చేశారంటే ఎవరెవరికి ఏమున్నా మొత్తం అమ్మేశారు. నీకున్న ఇల్లు నీకు, నీకున్న పొలం నీకు, నాకున్నది నాకు, మొత్తం అందరూ కలిసి అమ్మేశారు. అమ్మేసి మొత్తం తెచ్చి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టి సమానంగా బతుకుదాం అన్నట్టుగా, ఎవరికి ఉన్నదా ఎవరు మొత్తం అందరూ కలిసి తిందాం అన్నట్లుగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక నిర్ణయానికి వచ్చి అందరూ ఏం చేశారంటే ఎవరిది అమ్మేసింది అమ్మినట్టు తెచ్చేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, ఇదిగో ఇది మీ దగ్గర పెట్టేస్తున్నాం, మేము అమ్మేసాం, మా పొలం అమ్మేసాం, మా ఇల్లు అమ్మేసాం, ఇక మనందరం కూడా ఒకటే, తారతమ్యాలు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని లేకుండా మనం బతుకుదాం అని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి వారిద్దరు కూడా ఏకమయ్యి ఏం చేశారంటే అన్నయ్య ఒక మనుషులు తన సభ్యులు ఏకమై పొలం అమ్మారు. ఇద్దరు అనుకున్నారు, ఇద్దరు కలిసి పొలం అమ్మేశారు. అమ్మేసి భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టాను. అయితే నిర్ణయం ఏం చేసుకున్నాం మనం? అందరం కలిసి నిర్ణయం ఏం చేసుకున్నాం? అమ్మేసి మొత్తం తెచ్చేసి ఇక్కడ ఇక మనకంటే వెనకాల ఉంచుకుంటానికి ఏమీ లేదు, మొత్తం అమ్మే తెచ్చి అక్కడ పెట్టేద్దాం, అందరం సమానంగా బతుకుదాం అని మనం అనుకున్నాం, నిర్ణయం తీసుకున్నాం.
అమ్మిన తర్వాత ఏం చేశాడు, ఆ మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టాల్సిన వ్యక్తి ఏం చేశాడు, కొంత ఏమో దాచుకుని కొంత ఏం చేశాడు అమ్మేసి, ఇదిగో నాకు పొలం ఉంది, మరి ఎవరైనా అడుగుతా కదా నీకు పొలం ఉంది మరి అమ్మలేదంటే అంట కదా, అమ్మేసాడు తెలివిగాని అమ్మేసి అందులో డబ్బులు కొంచెం దాచేసుకుని ఇంత తెచ్చి ఇదిగో అని చెప్పి పేతురు దగ్గర తెచ్చిపెట్టారు. అప్పుడు పేతురు అన్నాడంట, అప్పుడు పేతురు, అననయ్య నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును అని అడిగాడు. అనుకుంటాం మనం ఒక్కొక్కసారి మనకి ఎవరికి తెలియదు, కొన్ని విషయాల్లో దేవుని సేవకుడికి తెలియదు, లేకపోతే దేవుడికి తెలియదు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కొన్ని విషయాల్లో ఏం చేస్తారంటే భార్య ఆయన ఒక్కడే చేశాడు ఆ పని అంటే ఆయన ఒక్కడే చేయలే, ఎవరెవరు చేశారు, ఇద్దరూ కలిసి ఏకమై చేశారు. ఇద్దరికీ తెలిసిన తర్వాత ఆ తర్వాత స్టోరీ మొత్తం మనం చూస్తాం. దాన్ని నీ వద్దనే ఉన్నప్పుడు అది నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. ఇంతేనా అంటే ఇంతే. ఆలోచించండి, వాళ్ళక్కడ మనం ఒక నిర్ణయం దేవుని సన్నిధిలో మనం ఎలా చేద్దామని ఒక ఒడంబడిక చేసుకున్నప్పుడు, మనం ఎలాగ ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, మనము ఒక నిర్ణయానికి కట్టుబడినప్పుడు ఆ నిర్ణయ ప్రకారం మనం జీవించవలసిన వారమైన దేవుడి ఎదుట. వాళ్ళందరూ వాళ్ళకున్న దేవుడికి ఇద్దామనుకున్నప్పుడు ఇవ్వాలంతే ఇంకా దాన్ని. అలా కాకుండా దాని విషయంలో ఒక భర్త అన్నాడు, కొంత దాచుకుందాం మనం, ఎంత అని చెప్పొద్దు నువ్వు పాస్టర్ గారికి, మన దగ్గర ఎంత ఉందంటే ఎంత అని చెప్పొద్దు, మనకి ఎంత ఆదాయం వస్తుందో పాస్టర్ గారికి చెప్పొద్దు, ఇంతే వస్తుందని చెప్పు, ఒకరు అడిగితే కనుక నేను ఇంతే చెప్తాను, నువ్వు కూడా ఇంతే చెప్పు అనుకుంటే అదేంటే ఊరుకో పాస్టర్ గారి దగ్గర అబద్ధం ఆడతాం ఏంటి, పాస్టర్ గారి దగ్గర అబద్ధం ఆడితే దేవుడి దగ్గర ఆడినట్టే, తప్పు కదా అది అని చెప్పి అనాలి కదా. అనకుండా రైట్ అండి మీరు ఎలాగంటే అలాగేనండి అని చెప్పి అందనమాట ఈవిడి అని. సరే అది ఒక భార్య ప్రేరేపించవచ్చు, ఒక భార్య అంటే భర్తన అనాలి. అదేంటి మనకి ఎంత వస్తుంది, మనకి ఎంత ఉందని పాస్టర్ గారు ఒకరు అడిగితే కనుక ఆయన దగ్గర మనం అబద్ధం చెప్పడం ఏంటి, ఎంత ఉందని చెప్పాలి కదా అని చెప్పండి అని అనుకుండా రైట్ అని చెప్పి ఇద్దరు కూడా ఏం చేశారంటే ఇద్దరు కూడా కలిసి అబద్ధం ఆడడానికి ఇద్దరూ ఏకీభవించారు. భర్త అబద్ధం ఆడుతుంటే భార్య ఏం చెప్పాలి, అబద్ధము ఆడొద్దని చెప్పాలి. లేక భార్య అబద్ధం ఆడితే భర్త ఏం చెప్పాలి, అబద్ధం మనం ఆడొద్దు, పైగా ఎక్కడంటే పైగా పాస్టర్ గారి దగ్గర అంటే బయట వాళ్ళ దగ్గర ఆడొచ్చా, బయట అసలు ఆడకూడదు, బయట కూడా ఆడకూడదు, అసలు పాస్టర్ దగ్గర ఇంకా అసలే ఆడకూడదు కదా అని చెప్పుకోవాల్సింది పోయి అబద్ధం ఆడడానికి ఇద్దరూ ఏక మనసు అయ్యారు. నేను అనుకుంటాను ఆదిలో దేవుడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు, వాళ్ళిద్దరిని ఒకటి చేసి అంతటా పురుషుడు తన భార్యను విడిచి తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, అప్పుడు వారి ఇరువురు యాక శరీరం అవుదురు అంటారు. నేను ఎప్పుడు పెళ్ళిలో చెప్తా ఉంటాను, యాక శరీరం, దే బికెమ్ ఏ వన్ ఫ్లాష్ అంటే ఇక మీద వారిద్దరు ఒకే శరీరం. దానికి అర్థం నేనేం చెప్తానంటే, కొంతమంది వేరుగా అనుకుంటూ ఉంటారు, శారీరకంగా అనుకుంటారు. నేనేం చెప్తానంటే దే బికెమ్ ఏ వన్ మైండ్, వారిద్దరూ యాక మనసు అవుదురు. ప్రైజ్ ద లార్డ్. ఏ మనసు అవ్వాలి, నేను పెళ్ళిలో అదే చెప్తుంటే, అంటే ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా పెళ్ళైన తర్వాత ఒకే మనసు అవ్వాలి. అంటే నీ మనసులో ఏముందో నా మనసులో అదే ఉండాలి. ఏదైనా మాట చెప్తే సేమ్ చెప్దాం అనుకున్నానండి, భలే మీరు నేనన్నది మీరు ఎలా చెప్పారు అంటది, నువ్వు నేను ఒకటి కదా ఏంటి అన్నట్టుగా. కొన్నిసార్లు చూసారా, సేమ్ పించు సేమ్ పంచ్ అంటాను చూసారా. అలాగా మన మనసుల్లో మన మైండ్లో ఎలాగైపోవాలంటే ఒకటే మన అబ్బాయికి ఇది కొందాం అనుకున్నా, నేను ఇదే కలర్ కొందాను, మన ఇద్దరు ఆలోచనలు ఒకటే. రైట్, మంచిది, సంతోషం అమ్మ, అలాగే ఉండండి, అలాగే ఉండాలి, నేను చెప్పేది కూడా అది అలాగే ఉండాలి, ఒకే మనసు అవ్వాలి అని చెప్తా ఉంటాను. కానీ వీళ్ళిద్దరు దేంట్లో ఒకే మనసు అయింది? ఎందుకనంటే దేవుడే చెప్పాడు కదండి వారిద్దరూ ఏక శరీరం అవుతారని. దేవుడే చెప్పాడు కదా, మీరే చెప్పారు కదండి ఒకే మనసు అవ్వాలనండి. అందుకని ఆయన మనసులో మళ్ళీ కావాలంటాం, ఎందుకని నేను కూడా ఆయన మనసుతో కలిసిపోయానండి. దేంట్లో? అబద్ధం ఆడటంలో.
దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని దగ్గర నిబంధన చేసుకున్న విషయంలో, వారు మొక్కుబడి చేసుకున్న విషయంలో, అనుకున్న దాని విషయంలో అబద్ధం చెప్పడానికి ఇద్దరు ఏక మనసు అయిపోయారు. దేనికి ఏక మనసు అవ్వాలి? మంచి విషయంలో ఇద్దరు ఏక మనసు అవ్వాలి. ఒకవేళ దేవుడికి ఇద్దామనుకున్నప్పుడు ఇద్దామనుకుంటే, అవును ఇద్దామండి, నేను అంతే ఇద్దామనుకున్నానండి, ఇంకా అంత కాదు ఇంకా ఎక్కువ ఇద్దాం అనుకున్నామండి, సరే నేను అంత ఇద్దరం అనుకున్నామండి, ఇద్దామండి అని చెప్పి దేవుడికి ఇచ్చే విషయంలో, దేవుణ్ణి గణపరిచే విషయంలో, దేవుణ్ణి మహిమపరిచే విషయంలో రైట్ అండి ఇలా చేద్దామండి అని చెప్పి దాంట్లో ఏక మనసు అవ్వాలి. ఒక మంచి చేయడంలో ఏక మనసు అవ్వాలి. ఒక సహాయం చేయడంలో ఏక మనసు అవ్వాలి. ఇతరులకు ఉపయోగపడడంలో రైట్ అండి మన ఇద్దరం ఒకే మాట, మీరు ఈ సహాయం చేస్తానంటే రైట్ అండి నాకు ఇష్టమేనండి, ఇదిగో మీరు ఈ పని చేస్తారా మందిరంలో, ఈ పని చేస్తారంటే మంచిది నాకు ఇష్టమేనండి, ఈ పని చేయండి, కలిసి ఇద్దరం చేద్దాం, నాకు మీరు చేయడం అంటే నాకు సంతోషంగా ఉందండి, చెయ్యండి. దేవుడికి ఇలాగ ఇద్దామని నేను ఇద్దామని అనుకుంటున్నాను, అలాగ ఇవ్వాలండి, మనం కూడా ఇవ్వాల్సిందే. ఇంకో పని ఏదో చేద్దామనుకో, మంచిదమ్మా చెయ్యి, నేను చేద్దామనుకున్నాను అని దేంట్లో ఏక మనసు అవ్వాలి? దేవుని కొరకు మంచి విషయాల్లో, దేవుని కొరకు చేసే విషయాల్లో, మంచి విషయాల్లో మనం ఏమవ్వాలంటే ఏక మనసు అవ్వాలి. కానీ దేవుని మోసపరిచే విషయంలో ఏక మనసు, చెడ్డ విషయాల్లో ఇందాక ఆహాబును యెజబెల్ లాగా చెడ్డ విషయాల్లో ఏక మనసు అవ్వడం కాదు, కానీ మంచి విషయాల్లో ఏక మనసు అవ్వకపోతే చివరికి ఏమైంది చెప్పండి? అక్కడ ఏమైంది? ఆ తర్వాత అబద్ధం ఆడడం వెంటనే ఏం జరిగింది? ప్రాణం విడుగా అబ్బా గంట అవును ఇంతకే సమస్య లేదు, మార్పు లేదు, ఫిక్స్ అయిపోయారు ఇంటికాడ ఇద్దరు కూడా. ఫిక్స్ అయిపోయి అమ్మా పాపం తెలియదు మేడం గారికి, ఏమని సార్ గారికి తీసుకెళ్ళిపోయారు, కానీ ఆ విషయం కూడా చెప్పలేదు ఏంటో, మరి ఎందుకు చెప్పలేదు మనం తెలలేదు, మొత్తానికి తీసుకెళ్ళిపోయారు, తీసుకెళ్ళిపోయి వీడికి ఇంత విషయం తెలియదు, ఇంకాను మామూలుగా ఏమి ఎరనట్టు వచ్చింది. అప్పుడు అడుగుతున్నాడు పేతురు గారు, ఏమ్మా ఇంతకే అమ్మారా ఈ భూమిని, నాతో చెప్పు నువ్వు అని అన్నాడు. అందుకే ఆమె అవును ఇంతకే యాండి, మరి మా ఆయన గారు తేడా చెప్పాడే చెప్పడం, నేను అన్నట్టే చెప్తాడు, ఏం డౌట్ ఏం లేదని చెప్పి ఇంతకే అమ్మేమంది. ఆ వెంటనే ఏం జరిగింది? అప్పుడు వారి పాదములు వాగిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోవుదరని ఈవిడ చెప్పకుండానే పాత పెట్టేసినట్టున్నారు కర్మ. మొత్తానికి తీసుకెళ్ళి అక్కడ అయిపోయింది, ఆయన పని అయిపోయింది. సో అక్కడ అంటాడు, ఎందుకు పరిశుద్ధాత్మను మీరు శోధిస్తున్నారు, మోసగిస్తూ ఉన్నారు, ఎందుకు ఈ విషయంలో ఏకీభవించారు? కనీసం ఒకరి కాకపోతే కొన్నిసార్లు అంటూ ఉంటాం, కుటుంబంలో భార్యాభర్తలు ఒకళ్ళు అలా ఉంటే ఒకళ్ళు ఎలా ఉంటారు, ఒకళ్ళు కొంచెం అటు మైనస్ ఇలా ఉంటే ఒకళ్ళు ఎలా ఉంటారు అంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు కూడా సేమ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా చక్కగా ఇద్దరు కూడా ఒకే మనసులో ఉన్నారు. ఇద్దరు కూడా ఒకే విషయాన్ని చేసి చివరికి వారిద్దరి ప్రాణాలని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చక్కటి కుటుంబ జీవితాలను మనకిచ్చాడు. చక్కటి భార్యాభర్తల్ని, చక్కటి దంపతుల్ని, బిడ్డల్ని, కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన దానిని మనము ఉండకున్నట్టుగా ఉండి ఆ జీవితాన్ని పాడు చేసుకోవద్దని మీకు మనవి చేస్తూ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏ విషయాల్లో ఏకీభవించాలి, ఏ విషయాల్లో ఏకీభవించకూడదు, ఏ విషయాల్లో మనము ప్రోత్సహించాలి, ఏ విషయాల్లో భార్యని భర్తను మనం ప్రోత్సహించకూడదు. ప్రోత్సహించాల్సినవి ఉన్నాయి, ప్రోత్సహించకూడనివి కూడా ఉన్నాయి. అలాగ చేసుకోకపోతే కనుక, అలా ఉండకపోతే కనుక, అవి నేర్చుకోకపోతే కనుక, కొన్ని విషయాల్లో మనం ఏకీభవించకూడని విషయాల్లో ఏకీభవించి చెడ్డ విషయం ఉన్నప్పుడు దాన్ని ఖండించకుండా మనం ఉన్నట్లయితే కనుక చివరికి ఆ కుటుంబం మొత్తం ఏమైపోతుందంటే పతనం అయిపోతుంది, నవ్వులు పాలైపోతుంది, సిగ్గుపాటు అయిపోతుంది, నష్టమైపోతుంది, ప్రాణాలు పోగొట్టుకుని కుటుంబమే లేకుండా అయిపోతాం. ఇటువంటి పరిస్థితులు, ఎందుకంటే దేవుడు ఒక మంచి లైఫ్ ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ మీకు నాకు మనందరికి నిజంగా దేవుడు మంచి లైఫ్ ఇచ్చాడు. దాన్ని బ్రతకడం, దాన్ని మరింతగా కట్టుకోవడం నేర్చుకోకపోతే, దాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవడం చేత కాకపోతే, దాన్ని దీవెనకరంగా చేసుకోవడం చేత కాకపోతే
మనుషులను మోసగించగలమేమో కానీ దేవుణ్ణి మోసగించలేం. ఒకవేళ నువ్వు మనుషులు మోసగించామనుకున్నా మనల్ని ఎవరు చూస్తూ ఉన్నాడంటే దేవుడు మనం చేస్తున్న మోసాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి అట్లా కాకుండా ఎలాంటి విషయాల్లో ఏకమనసు అయి ఉండాలో, ఏటిలో ఏకమనసు అయి ఉండకూడదో ఈరోజు నేర్చుకునే ముగ్గురు దంపతుల నుంచి, అటు లోతు భార్య నుంచి, అటు ఆహాబు యెజెబెల్ నుంచి, ఇటు అననీయ సప్ఫీరా నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన సంగతుల్ని మనం అలాగే అంటే నేర్చుకోకూడని సంగతులు మనం తెలుసుకోవడం ఏంటనేది నేర్చుకున్నాం. మనం వాటి విషయాలు మనం అలా జాగ్రత్తగా ఉండకపోతే కనుక దేవుడిచ్చిన కుటుంబ జీవితాన్ని మనం పాడు చేసుకోవటం. అలా ఉండకుండా ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా కొన్ని కుటుంబాలను చూసాం మనం. అటువంటి ఇస్సాకు రెబెకాలాగా ఇంకా కొన్ని కుటుంబాలు మనం చూసినట్లుగా అమ్మ సారా అబ్రహాం లాగా ఎంత గౌరవిస్తో నా యజమానుడా అంటది. పిలుస్తున్నారా, మానేశారా? యజమానుడే ఏంటన్నారని చెప్పినప్పుడు నా యజమానుడా అంటున్నారా, మానేశారా? మానేస్తే మళ్ళీ మొదలెట్టండి జాగ్రత్తగా. భర్తను ఎలా పిలవాలి, ఎలా గౌరవించాలి, భర్త తనకి యజమాని అన్నట్లుగా రైట్. అట్లాంటి దీవెనకరమైన కొన్ని కుటుంబాల నుంచి ఈరోజు మనం కూడా చూసి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, నేర్చుకోకుండా ఉన్నాయి. అలాగ సాగిపోతూ మీ అందరి కుటుంబ జీవితాలు ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి. వేటిల్లో కలిసి ఉండాలో మనసు, వేటిలో కలవకూడదో, వేటిని గద్దించాలో వేటిని గద్దించకూడదో, వేటిని ఎంకరేజ్ చేయాలో వేటిని ఎంకరేజ్ చేయకూడదో అలాగ ఖచ్చితంగా నిర్మోహమాటంగా ఉండండి భార్యాభర్తలు ఇద్దరు. ఆ కుటుంబం దీవించబడుతుంది, దేవుడికి మహిమకరంగా ఉంటుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, మా పట్ల నీకెంతో ప్రణాళిక ఉంది, మా పట్ల మీకు ఒక ఉద్దేశం ఉంది. ఎందుకనంటే మేము దీవించబడాలి. కుటుంబ వ్యవస్థను నువ్వు గౌరవిస్తావు నాయన. కుటుంబ వ్యవస్థకు పెద్దపీట వేశావు. కుటుంబ వ్యవస్థ అంటే నీకు ఇష్టమైంది నాయన. ఆ కుటుంబ వ్యవస్థ ద్వారా నీవు మహిమపరచబడాలని చూస్తూ ఉన్నావు తండ్రి. మా కుటుంబ వ్యవస్థ ద్వారా నీవు ఘనపరచబడాలని ఆశపడుతూ ఉన్నావు తండ్రి. కానీ మా కుటుంబాల వల్ల, ఒక్కొక్కసారి మన నిర్ణయాల వల్ల, మా అవివేకం, అజ్ఞానముతో మా తృప్తి లేని జీవితాలు, ఉన్నదానితో తృప్తి పొందలేని జీవితాలు ఉన్నాయి. లేని దాని కొరకు ఆశపడుతూ, కాని దాని కొరకు ఎగసిపడుతూ, నాది కాని దాని కొరకు ఆరాటపడుతూ నీవిచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నామేమో. నీవిచ్చిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని పతనం చేసుకుంటూ ఉన్నావు నాయన. నీవు మాకిచ్చింది చాలు. అది భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఉన్నది ఏదైనా, ఇల్లైనా, నీవి మాకిచ్చింది చాలయ్యా. అదే ఆశీర్వాదకరమైనది, అది నీవిచ్చింది దీవెనకరమైనది. పరులది మాకొద్దు నాయన. పరుల దాన్ని చూసి ఆశపడి ఏదో రకంగా దాన్ని మాకున్న అధికారం చేతనో, ధనము చేతనో, బలము చేతనో దాన్ని మేము సొంతం చేసుకోవాలని ఆశపడడం అది తప్పు. అట్టి ఆలోచన భార్యలో ఉంటే భర్త గద్దించాలి, భర్తలో ఉంటే భార్య గద్దించాలి. నీ కృప మాకు దయచి. మాది కాని దాని కొరకు మేము ఆశపడడానికి లేదు, మాకు అది నువ్వు నేర్పించలేదు నాయన. ఇంకా మాకున్న దానిలో నీకు ఇవ్వడానికి మా కృప చూపించండి. అలాగే దేనిలోనూ మేము కలిసి నీ విషయంలో, నీ పనిలో, నీ సేవలో, నీకు ఇచ్చే విషయంలో ఏక మనస్సులై అబద్ధం ఆడుకోవడానికి మేము తెగించకుండా, పరిశుద్ధాత్మను మోసగించకుండా, ప్రాణం మీదకి తెచ్చుకోకుండా, సమస్యల మీదకి తెచ్చుకోకుండా, నష్టాన్ని మీదకి తెచ్చుకోకుండా యథార్థ హృదయం కలిగిన వారంగా, ఒకవేళ నన్ను మోసగించొచ్చేమో, దేవుని సేవకుని మోసగించొచ్చేమో గాని దేవుణ్ణి మోసగించలేం కదమ్మా. అయ్యా యేసయ్యా, మా కుటుంబాన్ని కట్టండి నాయన. నీకు మహిమ వచ్చే రీతిగా మా కుటుంబాలు కట్టండి. నీకు ఘనత వచ్చే రీతిగా మా కుటుంబాలను కట్టు నాయనా. దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా కట్టండి. గత కొద్ది వారాలుగా నేర్పిస్తూ వచ్చావు మాకు నాయన. దాన్ని విడిచిపెట్టకుండా అలా ఫాలో అవుతూ దీవెనకరంగా నాయన కుటుంబాలకు మమ్మల్ని మార్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.